హలో యూవర్స్, వెల్కమ్ టు మనసైన కథలు. ఈ మనసైన కథలు ఛానల్లో ఈరోజు మీరు వింటున్న కథ రాక్షస మొగుడు. ఈ స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ 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 లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే ప్రిన్సిపల్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. దేవుడా, ఎందుకయ్యా నాకు ఈ బ్రతికిచ్చావు? కరువు అంటే కప్పకి కోపం, వదులు అంటే పాముకి కోపం అన్నట్లు అయిపోయింది నా బ్రతుకు. ఒకడేమో ఈ కాలేజీ కరస్పాండెంట్ మనవడు, మరొకడు పెద్ద బిజినెస్ మ్యాన్ గ్రాండ్ సన్. ఒకరు తలుచుకుంటే నా ఉద్యోగం ఊడిపోతే, మరొకరు తలుచుకుంటే ఈ కాలేజీ మొత్తం భూస్థాపితమైపోతుంది. ఇప్పుడు ఎవరిని సపోర్ట్ చేస్తూ ఎవరిని తిట్టాలి? ఎవరికి పనిష్మెంట్ ఇచ్చి ఎవరిని పొగడాలి అన్నది అర్థమై చావడం లేదు. అని తల మీద ఎంటికలు లేకపోయినా సరే ఆ బోడిగుండును గోక్కుంటూ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు ప్రిన్సిపల్ గురునాథం. అతని పరిస్థితి అర్థం చేసుకుని మీరు మరీ అంతలా డీప్గా ఆలోచించకండి సార్. ఇందులో అంతగా ఆలోచించడానికి ఏమీ లేదు అన్నాడు రిషి. ఆ మాటతో గురునాథం గుడ్లు తేలేసి రిషి వైపు చూశాడు. రిషి రాహుల్ వైపు ఒక పదునైన చూపు చూస్తూ, వాడు ఈ కాలేజీ కరస్పాండెంట్ మనవడయ్యుండొచ్చు, అయినా సరే నాకేమీ లెక్కలేదు. అనవసరంగా ఆడపిల్లల జోలికి వచ్చి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ కాలేజీకి రావాలి అంటేనే వాడు భయపడేలాగా చేస్తే మాత్రం వాడి తోలు నేను ఇలానే తీస్తాను. ఆ విషయం వాడికి కాస్త గట్టిగా అర్థమయ్యేలా చెప్పండి సార్. మీ వల్ల కాకపోతే చెప్పండి, మరొక్కసారి నేను వాడికి అర్థమయ్యేలాగా నా స్టైల్లో చెప్తాను. తన షర్ట్ స్లీవ్స్ మడతపెడుతూ వార్నింగ్ టైప్లో చెప్పి అక్కడ ఒక్క క్షణం కూడా ఆగకుండా గంభీరంగా నడుచుకుంటూ ఆ రూమ్ నుండి వెళ్ళిపోయాడు రిషి. రిషి వెళ్ళగానే రాహుల్కి ఎక్కడ లేని పౌరుషం, కోపం ముంచుకొచ్చాయి. గురునాథన్ టేబుల్ ముందుకు వచ్చి గట్టిగా తన చేతులన్నీ ఆ టేబుల్పై సౌండ్ వచ్చేలా పెడుతూ, చూసారా సార్ వాడి పొగరు? ఇది నా కాలేజ్. ఇక్కడ నేనేం చేసినా అడగడానికి మీరే సరిపోరు. ఇంకా వాడెవడు? నా కాలేజ్, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. నన్ను ఆపడానికి వాడికేమీ రైట్స్ ఉన్నాయి? ఏదో వాడి ఫ్యామిలీతో బిజినెస్ పరంగా మాకు ఉన్న రిలేషన్ గురించి ఆలోచించి వాడిని వదిలేస్తున్నాను, కానీ లేదు అంటే ఈ క్షణమే ఈ కాలేజీ నుండి బయటికి గెంటేసేవాడిని. అయినా సరే జరిగింది నేను పొరపాటున కూడా మర్చిపోను. దీనికి వాడు ఖచ్చితంగా పశ్చాత్తాపపడేలా చేస్తాను. వాడు మరొక్కసారి నా జోలికి వచ్చినా నా మీద చేయి చేసుకున్నా నువ్వు నీ లగేజీ సర్దుకొని ఈ కాలేజీ వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ బుద్ధేదో వాడికి వచ్చేలాగా చెప్పి వాడు నా జోలికి రాకుండా చూడు అంటూ ప్రిన్సిపల్ని బెదిరిస్తూ వార్నింగ్ ఇచ్చే రాహుల్ కూడా అక్కడి నుంచి విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇద్దరు వెళ్ళిపోయాక రూమ్లో ఒంటరిగా మిగిలిన గురునాథం గుండె గుబేల్ మంది. చేతులు వణుకుతూ ఉండగా సీట్లో కూలబడ్డాడు. రెండు చేతులతో తల పట్టుకుని, దేవుడా, ఏ క్షణాన్ని ఈ కాలేజీలో అడుగు పెట్టానో కానీ నా ప్రాణాల మీదకి వస్తుంది అనుకుంటూ దిక్కుతోచని స్థితిలో అలాగే కూర్చుని వీళ్ళిద్దరినీ మరొక సంవత్సరం ఎలా భరించాలా అని మనసులో భయంగా అనుకుంటూ ఉన్నాడు గురునాథం. మరోవైపు కాలేజీ క్యాంపస్లోని ఒక బెంచీ మీద చైత్ర దిగులుగా కూర్చుని ఉంది. తన మనసంతా ఏదో తెలియని బాధతో నిండిపోయింది. ఛ! అనవసరంగా అక్కడి నుండి ఏదో దొంగలా పారిపోయి వచ్చేసాను. ఒక థ్యాంక్స్ అయినా చెప్పవలసింది అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. అప్పుడే కాలేజీ మొత్తం తిరిగి కాళ్ళు నొప్పులు రావడంతో కాళ్ళ మీద చేతులు పెట్టుకుని అమ్మా, బాబు అంటూ వంగి నొప్పులు పడుతూ ఉన్న అమృతకి అక్కడ తాయితీగా కూర్చుని ఉన్న చైత్ర కనిపించడంతో, దీనమ్మ, ఇది ఇక్కడ ఉందా? దీనికోసం వెతుకుతూ కాలేజ్ అంతా తిరగలేక చచ్చాను అని అనుకుంటూ కోపంగా ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమే, ఏం చేస్తున్నావు ఇక్కడ? కాలేజీకి కొత్త, ఇలా ఒంటరిగా వచ్చేసావు, నువ్వు నాకు చెప్పి రావాలి కదా.
పొద్దున్న అంత అడ్వెంచర్ చేసి ఇప్పుడు కనిపించకపోతే ఎంత కంగారు పడతాను అంటూ కోపంగా అరిచింది అమృత. ఆమె మాటలు పెద్దగా పట్టించుకొని చైత్ర ఒక నిట్టూర్పు వదిలి, మనం అలా చేసి ఉండకూడదే అంది. ఎలా? అయోమయంగా అడిగింది అమృత. అదే అలా అంది చైత్ర. హబ్బా! అదే ఎలా అని అమృత అడగడంతో, అదేనే అలా అని చైత్ర అంటూ ఉండగా, మరొక్కసారి అలా అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. విన్నవాళ్ళు ఎవరైనా అపార్థం చేసుకునేలా ఉంది ఆ మాట. తిన్నంగా చెప్పి చావు అంటూ అరిచింది అమృత. అబ్బా! అదేనే మార్నింగ్ ఆ వెధవని నుండి మనల్ని కాపాడాడు కదా! అందుకు కనీసం అతనికి గ్రాటిట్యూడ్ చూపించకుండా మన మానాన మనం వచ్చేసాం. అది నాకు ఏమీ అంతగా నచ్చలేదు అంటూ కోపంగా చెప్పింది చైత్ర. ఓ అదా! తమరి దిగులుగా ఉండడానికి కారణం అక్కడ సిచ్యువేషన్లో మనం ఉండడం అంత మంచిది కాదే అనే కదా నిన్ను తీసుకువచ్చాను. కానీ నాకు మాత్రం అతను థ్యాంక్స్ చెప్పకుండా రావడం ఇష్టమా ఏంటి చెప్పు? అసలే కాలేజీకి ఫస్ట్ డే. వాళ్ళని చూసావు కదా ఎంత తీవ్రంగా కొట్టుకున్నారో. ఖచ్చితంగా ఈ విషయం ప్రిన్సిపల్ దాకా వెళ్ళి ఉంటుంది. ఆయన పిలిచి పంచాయతీ పెట్టి ఆ పంచాయతీ మధ్యలో మన ఇద్దరిని నిలబెడితే అసలు ఎంత చండాలంగా ఉంటుందో చెప్పు. ఈ విషయం మీ పిన్ని దాకా వెళ్ళింది అంటే నీ పెళ్ళికి నేను రావాల్సి వస్తుంది ఆ తర్వాత. అందుకే భయమేసి తీసుకువచ్చేశాను. అయినా నువ్వేమీ అంత దిగులు పడవలసిన అవసరం ఏమీ లేదు. ఈ కాలేజీలో నీకు అతను కనిపించాడు అంటే అతను కూడా ఈ కాలేజీ వాడే అయి ఉంటాడు. సో ఖచ్చితంగా ఏదో ఒక రోజు కనిపిస్తాడు. అప్పుడు హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఫీల్ అవ్వకే బాబు. నీ మొహం అలా ఉంటే చూడలేకపోతున్నాను దీనంగా బతిలాడింది అమృత. ఫీల్ అవ్వను కానీ ఏం కొట్టాడే బాబు. వాడు కొడుతూ ఉన్నప్పుడు వాడు కళ్ళు చూడాలి. వాటిని చూసి ఫిదా అయిపోయాను అనుకో. ఎంత కసిగా కొట్టాడో. క్షణంలో ఎగిరి గంతులు వేసి మరీ వాడి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకోవాలనిపించింది. చాలా కష్టంగా కంట్రోల్ చేసుకున్నాను తెలుసా సిగ్గుపడుతూ చెప్పింది చైత్ర. ఆమెని పైనుంచి కింద వరకు ఒక చూపు చూసి, ఏంటే పాడిపోయావా అంటూ అనుమానంగా అడిగింది అమృత. పూర్తిగా కాదు కానీ వాడి స్టైల్కి ఎవరైనా పడిపోవలసిందే. ఏమున్నాడే బాబు, 6 అడుగుల హైట్తో పిచ్చెక్కిస్తున్నాడు. నిజంగా ఇలాంటి వాడు మొగుడైతే రోజు పండగే చిన్నగా కన్ను కొడుతూ అంది చైత్ర. అబ్బో, విషయం చాలా దూరం వెళుతుందిగా. నువ్విలాగే వీడితో కలలు కంటూ ఉండు. అక్కడ ఇంట్లో వాణి గుండె టపిమ్మని ఆగిపోతుంది. అసలే మీ పిన్ని అదొక టైపు. నువ్వు ఇలా ఎవరినైనా ప్రేమిస్తున్నావు, వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నావు అన్న చిన్న అనుమానం వచ్చినా సరే మంచినీళ్ళలో మత్తుమందు కలిపి ఇచ్చి మరీ నీతో తాగించి నువ్వు మత్తుగా నిద్రపోతున్న సమయంలో వాళ్ళ తమ్ముడిని తీసుకువచ్చి నీ మెడలో వాడితో తాళి కట్టించేస్తుంది. ఆ తర్వాత లబో దిబో అంటూ నువ్వు గుండెలు బాదుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి కొంచెం కంట్రోల్లో ఉంటే అది నీకే మంచిది పాపా అంటూ వార్నింగ్ ఇచ్చింది అమృత. అది నిజమేనే, అసలే లేట్ అయిపోయింది, పద తిట్లు ఆస్వాదించే సమయం అయింది అని చైత్ర అనడంతో ఆమె తీసుకుని పార్కింగ్ వైపు నడిచింది అమృత. నువ్వెక్కడే ఉండు, నేను వెళ్ళి స్కూటీ తీసుకువస్తాను అని అమృత చెప్పి వెళ్ళడంతో అక్కడే నిలబడి చుట్టూ చూస్తూ ఉన్న ఆమెకి అక్కడ ఉన్న తన బైక్ మీద కూర్చుని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్న రిషి కనిపించాడు. తను చూడగానే ఆమె కళ్ళు నక్షత్రాలా మెరుస్తూ ఉన్నాయి. ఆ సాయంత్రపు వెలుతురులో ఒక ఖరీదైన స్టైలిష్ స్పోర్ట్స్ బైక్ మీద అతను కూర్చుని ఉన్న తీరు ఎవరినైనా కట్టిపడేసేలా ఉంది. ఒక కాలు కింద పెట్టి మరో కాలు బైక్ రెస్ట్ పై ఉంచి హ్యాండిల్ని ఒక చేత్తో పట్టుకుని
అలవోకగా వెనక్కి వాలిన విధానం అతని స్టైల్ని తెలియచేస్తూ ఉంటే, ఆ స్టైల్కి ఫిదా అవని అమ్మాయి అంటూ ఎవరు ఉండరు అనిపిస్తుంది. ఫిట్గా ఉన్న అతని శరీర ఆకృతికి ఎవరైనా ఇట్టే కట్టిపడేస్తుంది. గాలికి కాస్త చెదిరిన జుట్టుని తన చేతితో సరిచేసుకుంటూ అతను బైక్పై కూర్చున్న విధానం చైత్ర మనసుని కట్టిపడేసింది. అతని కళ్ళల్లో ఒక రకమైన ప్రశాంతత కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్ వైపు చూస్తూ సరదాగా అతను మాట్లాడుతున్నప్పుడు అతని కళ్ళు కూడా నవ్వుతున్నాయి. ఆ చూపులో ఎలాంటి కంగారు లేదు. ఒక స్పష్టత ఉంది. అతను చూసే ప్రతి చూపు ఎదుటి వారిని గుచ్చుకునే విధంగా ఉంది. అది చూసి మురిసిపోతూ ఉంది చైత్ర. ఇందాకేదో సరదాగా అన్నాను కానీ ఇప్పుడు నిజంగా అనిపిస్తుంది. నిజంగా వీడు మొగుడైతే ఆ అమ్మాయి అదృష్టవంతురాలు అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. అప్పుడే ఏదో చల్లని గాలి వచ్చి తన శరీరాన్ని తాకడంతో ఆ గాలిలో ఏదో తెలియని స్పర్శ రిషి మనసుని తాకింది. ఎవరివో చూపులు తనని తడుముతున్నట్లు అనిపించడంతో అనుకోకుండా అటువైపు తిరిగి చూశాడు అతను. సరిగ్గా అదే సమయంలో ఎంతసేపు అక్కడ నిల్చుని చూస్తావే, త్వరగా రావే బాబు, లేట్ అయిపోతుంది అంటూ అరిచింది అమృత. హబ్బా, ఇది అప్పుడే వచ్చేసిందా అని అనుకుంటూ హా వస్తున్నా అని ఆమె వైపు వెళుతూ ఉంది చైత్ర. అలా వెళుతూ ఉన్న ఆమెని వెనక నుంచి చూశాడు రిషి. ఆమె సరిగ్గా కనిపించలేదు కానీ అక్కడ స్కూటీ మీద కూర్చుని తన వైపే చూస్తూ ఉన్న అమృత మాత్రం అతనికి బాగా కనిపించింది. అతన్ని తన వైపు చూస్తూ ఉండడం చూసి చిన్నగా అమృత నవ్వడంతో ఆమెకి చిన్న చిరునవ్వు బదిలిచ్చాడు రిషి. ఆ నవ్వు చూసి హమ్మయ్య, ఇందాక తనని వదిలేసి వచ్చేసినందుకు ఈసారికి ఏమీ కోపం లేనట్లు ఉంది. నన్ను చూసి నవ్వుతున్నాడు. వెళ్ళి థ్యాంక్స్ చెప్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు సమయం కాదు. ఈ విషయం ఇప్పుడే దీనికి చెప్తే థ్యాంక్స్ అన్న పేరుతో అతనితో పులిహార కలుపుతూ కూర్చుంటుంది. అసలే లేట్ అయింది. దీన్ని పులిహారలో పోపు వేస్తూ కూర్చుంటే ఇంకా లేట్ అయిపోతుంది. కాబట్టి ఆ సంగతి ఏదో రేపు చూసుకుందాంలే అని అనుకుని చైత్ర వచ్చే స్కూటీ ఎక్కగానే ఆ స్కూటీ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చింది అమృత. ఆమెతో ముందుకు వెళుతూనే వెనక్కి తిరిగి రిషి వైపు చూస్తూనే ఉంది చైత్ర. వాళ్ళు వెళ్ళిపోవడంతో మళ్ళీ ఫ్రెండ్స్ వైపు తిరిగి కబుర్లు చెప్తూ ఉన్నాడు రిషి. అతన్ని అలా చూస్తూ ఉంటే తన మనసుని అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్న ఫీలింగ్ కలిగింది చైత్రకి. అలా చైత్ర దిగులుగానే ఇంటికి చేరుకుంది. ఆమె ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అప్పటికే హాల్లో కోపంతో ఊగిపోతూ ఎదురు చూస్తుంది వాణి. చైత్రని చూడగానే వాణి కళ్ళు ఎర్రబడ్డాయి. తన తమ్ముణ్ణి ఫూల్ చేసి ఏమార్చి కాలేజీకి పారిపోయినందుకు చైత్రపై కోపం పీక్స్ స్టేజిలో ఉంది వాణికి. అందుకే మధ్యాహ్నం పడుకోవడం కూడా మానేసి ఆమె వస్తుంది అని మధ్యాహ్నం నుండి అక్కడే కూర్చుని ఉంది. చివరికి తన ఎదురు చూపులు ఫలించి చైత్ర లోపలికి రాగానే ఎదురుగా వచ్చి నిలబడి నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్లు తిట్టడం మొదలుపెట్టింది. ఎంత ధైర్యం ఉంటే నా తమ్ముడినే పిచ్చోనిచ్చేసి కాలేజీకి పారిపోతావే? అసలు నీకు చదువు ఒక్కటే తక్కువయిందా? ఇప్పుడు చదివి ఏం ఉద్ధరిస్తావట? చక్కగా నా తమ్ముడిని పెళ్లి చేసుకుని కాపురం చేసుకోకుండా ఈ చదువులు కట్ట ఎందుకే నీకు అంటూ నిప్పులు కక్కుతూ అడిగింది వాణి. కానీ చైత్రకి వాణి తిట్లు కొత్త ఏమీ కాదు. రోజువారీ జీవితంలో ఆ తిట్లు ఆమెకి అలవాటైపోయాయి. అందుకే ఎదురు మాట్లాడితే ఇంకా ఎక్కడ రచ్చ పెద్దదవుతుందో అని తెలిసి ఉండడంతో ఏమాత్రం ప్రతిఘటించకుండా మౌనంగా భరించింది. బహుశా మీ తమ్ముడు పని పాట లేకుండా ఊరి మీద పడి తిరుగుతూ ఉంటాడు కదా వాణి. కాబట్టి పెళ్ళైన తర్వాత బేవర్స్గా తిరుగుతూ అలాగే ఉండే ఉంటే పాపం దీనికి ఇంట్లో వండుకోవడానికి సరుకులు కట్రా ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? అందుకనే అవి సంపాదించుకోవడంతో పాటు అప్పుడప్పుడు బేవర్స్గా తిరిగే మీ బేవర్స్ తమ్ముడికి ఒక బీర్ బాటిల్కి డబ్బులు కూడా ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో అక్క చదువుకుంటుందేమో. మంచి ఉద్యోగం వచ్చాక వాడు ఇంకా అప్పటికి బ్రతికే ఉంటే వాడినే చేసుకుంటుందిలే, నువ్వేమీ కంగారు పడకు.
ఇప్పుడు ఈ గొడవ ఎందుకు? అసలు ఆకలి వేస్తుంది. త్వరగా వంట పని చూడరాదు అంటూ మధ్యలోకి వచ్చేసింది చాందిని. ఆ మాటతో కోపంగా చాందిని వైపు చూసింది వాణి. ఆ చూపుకి భయపడి టక్కున నోరు మూసేసింది చాందిని. దాంతో మళ్ళీ తన దృష్టిని చైత్ర వైపుకి తిప్పిన వాణి ఆమెని తిట్టి 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 అలసిపోయి ఇంకా నా వల్ల కాదు అంటూ పక్కకు వెళ్ళిపోగా చైత్ర సైలెంట్గా వంటింట్లోకి వెళ్ళిపోతుంది. కాళ్ళు చేతులు కడుక్కుని ఇల్లంతా సర్ది రాత్రి వంట మిగిలిన ఇంటి పనులన్నీ చకచకా పూర్తి చేస్తుంది. అప్పుడు ఆగిన వాణి నోరు మళ్ళీ విశ్వనాథం రావడంతో మోగడం స్టార్ట్ అవుతుంది. పెళ్లి చేసేద్దాము అంటే వినవు, అది దాని ఇష్టానికి ప్రవర్తిస్తుంది అంటూ వినిపిస్తున్న వాణి మాటలు వింటూ ఉంటే ఉన్న మనశ్శాంతి కూడా పోయేటట్లు అనిపిస్తూ ఉండడంతో పనులన్నీ అయిపోయాక మనశ్శాంతి కోసం అని తన పుస్తకాలు కొన్ని చేత పట్టుకుని మేడపైకి వెళ్ళింది చైత్ర. చల్లని రాత్రి ఆ గాలి ఆమెని తాకుతూ పలకరిస్తూ ఉంది. కానీ పుస్తకం తెరిచిన చదువు మాత్రం అస్సలు బుర్రకెక్కడం లేదు. ఆ తెల్లటి కాగితాలపై ఆ అక్షరాల మధ్య రిషి రూపమే కళ్ళ ముందు కదలాడసాగింది. తనని రాహుల్ బారి నుండి కాపాడినప్పుడు అతని కళ్ళలో ఉన్న పౌరుషం, ఆ గంభీరమైన చూపు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. పుస్తకం పక్కన పెట్టి ఆకాశంలో మెరుస్తున్న చుక్కల వైపు చూస్తూ రిషి గురించే ఆలోచిస్తూ ఆ రాత్రిని అలానే గడిపేసింది చైత్ర. ఆమె మనసులో ఒక కొత్త అనుభూతి మొగ్గ తొడుగుతుంది. ఆ అనుభూతి పేరు ప్రేమ అని ఆ క్షణం ఆమెకు తెలియదు. కానీ ఆ ఫీలింగ్ మాత్రం ఆమె మనసుకి చాలా కొత్తగా, వింతగా, ఆ మనసుకు నచ్చే విధంగా ఉండడంతో అతని గురించి ఆలోచిస్తూ మురిసిపోతూ ఉంది ఆమె. సమయం 8 అవుతూ ఉండగా ఇంటికి వచ్చాడు రిషి. టేబుల్పై ప్లేట్స్ పెడుతూ ఉన్న కౌశల్యాదేవి అతను రావడం చూసి, అయ్యాయా దొరగారి బయట రాచకార్యాలు అంటూ అడిగింది. లేదు మమ్మీ, ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. కానీ లేటుగా వస్తే తమరి దీవెనలు వింటూ ఈ రాత్రంతా జాగారం చెయ్యాలి కదా. అంత సాహసం చేయలేక ప్రస్తుతానికి పనులకి బ్రేక్ ఇచ్చి వచ్చేసాను. ఏ ఎర్లీగా వచ్చేసాను అని నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా మమ్మీ అంటూ అడిగాడు రిషి. పళ్ళు నూరుతూ అతన్ని చూసి, నీకు ఈ మధ్యన వాగుడు బాగా ఎక్కువైపోయిందిరా. వాడితో పాటు బయట తిరుగుళ్ళు, టైంకి ఇంటికి రాకపోవడం, అడిగితే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవడం, వీటికి తోడు అల్లరి, దేనికదే పోటీ పడుతూ మరీ నిన్ను చెడగొట్టేస్తున్నాయి. అరే, అన్నయ్యని చూసి కొంచెమైనా నేర్చుకోరా. బయట ఎన్ని పనులున్నా 5 అవ్వగానే ఇంటికి వచ్చేసి తన రూమ్లో కూర్చుని రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. వాడింకా యుఎస్ఏ నుండి మొన్ననే వచ్చాడు. సిటీ చూడాలి, సరదాగా తిరగాలి అని ఉంటుంది. అయినా వాటన్నిటికీ స్వస్తి చెప్పి టైంకి ఇంటికి వచ్చేస్తున్నాడు. కానీ తమరికి కాలేజీ 5 గంటలకి అయిపోయినా సరే రోడ్డు పట్టుకుని తిరగడానికి సమయం సరిపోవడం లేదు. నీతో ఎలా వేగాలో ఏంటో నాకేమీ అర్థం కావడం లేదురా అంటూ తల కొట్టుకుంది కౌశల్యాదేవి. ఏంటి, అప్పుడే అన్నయ్య వచ్చేసాడా? అదేంటి, ఎవరినో ఫ్రెండ్ని కలవడానికి వెళుతున్నాను, సాయంత్రం రాకపోవచ్చు అని చెప్పాడు. మరి అప్పుడే వచ్చేయడం ఏమిటి? అయోమయంగా అడిగాడు రిషి. ఏమో, నాకేం తెలుసు. ఆ విషయం ఏదో నువ్వే వెళ్ళి వాడిని కనుక్కో. వచ్చిన దగ్గర నుంచి చాలా మూడీగా ఉన్నాడు. గది దాటి బయటికి రాలేదు. ఏమైందో ఏంటో అంది కౌశల్యాదేవి. సరే అయితే నేను చూసుకుంటాలే అని అతని గదిలోకి వెళుతూ ఉన్నాడు రిషి. వెళుతున్న అతని వైపు చూసి, వీళ్ళిద్దరూ అన్నదమ్ములో లేక ఫ్రెండ్సో నాకు అర్థం కాదు. ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. అంతలోనే ప్రేమలు వలకబోసుకుంటారు. ఒకరు లేకుండా మరొకరు ఉండరు అని అనుకుంటూ మురిసిపోయింది కౌశల్యాదేవి. రిషిని విక్రాంత్ గదిలోకి వచ్చేసరికి ఆ గది మొత్తం చెల్లాచెదురుగా పడి ఉంది. అది చూసి ఒక్క క్షణం షాక్ అయ్యి, ఏంట్రా, ఏమైంది? గది మొత్తం ఇలా చేసేసావేంటి? ఇంత మెస్సీగా ఉంటే నీకు నచ్చదు కదా అంటూ అయోమయంగా అడిగాడు రిషి. బుద్ధి లేదురా,
కోపంగా అరిచాడు విక్రాంత్. ఎవరికి? అయోమయంగా అడిగాడు రిషి. నాకే అన్నాడు విక్రాంత్. అది ఆల్రెడీ తెలిసిందే కదరా! కొత్తగా ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా! అని రిషి అనడంతో సీరియస్‌గా అతని వైపు చూశాడు విక్రాంత్. ఆ చూపు చూసి ఓకే. ఓకే. అర్థమైంది. నువ్వు చాలా సీరియస్‌గా ఉన్నావు. కానీ దానికి కారణం ఏంటి? ఎప్పుడూ సరదాగా ఉండే నీ మొహం ఈరోజు మాడిపోయిన వంకాయ ముక్కలా తయారవ్వడానికి స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా ఏంటి? అంటూ అనుమానంగా అడిగాడు రిషి. దాంతో భారంగా శ్వాస తీసుకుని వదిలి జరిగింది మొత్తం రిషికి పోసుకొచ్చినట్లు చెప్పాడు విక్రాంత్. అది అంతా విన్న రిషికి నవ్వు ఆగడం లేదు. పొట్ట పట్టుకుని మరీ పడి పడి అలా నవ్వుతూనే ఉన్నాడు. అది చూస్తూ ఉన్న విక్రాంత్‌కి మరింత ఉక్రోషం వచ్చేస్తుంది. అతని నవ్వు చూసిన విక్రాంత్ మ్ మరింత కోపం రావడంతో ఒరేయ్ దుర్మార్గుడా! నేనిక్కడ బాధపడుతూ ఉంటే నీకు నవ్వొస్తుందా? కాస్తైనా జాలి లేదా నీకు? ఆగరా నీ పని చెప్తాను అంటూ విక్రాంత్ కోపంగా దిండు తీసి రిషి మీదకి విసిరాడు. రిషి దాన్ని తప్పించుకుంటూ గదిలో అటు ఇటు నవ్వుతూ పరిగెడుతున్నాడు. అతన్ని ఎలా అయినా పట్టుకోవాలి అని అతను వెంట పడ్డాడు విక్రాంత్. ఆ తర్వాత ఏం జరుగుతుంది? రిషి నవ్వుకి కారణం ఎందుకు? కారణం ఏంటి? ప్రసన్న విక్రాంత్ మనసులో స్థానం సంపాదించుకుంటుందా? చైత్రలో మొదలైన ఈ ఫీలింగ్స్ పేరు ప్రేమ అని చైత్ర తెలుసుకోగలుగుతుందా? తన ప్రేమని రిషికి ప్రపోజ్ చేస్తుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి.